వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన రైతులందరూ మరి ఎంతో ఇబ్బంది పడుతూ గగ్గోలు పెడుతూ మన ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నది. ఇవాళ ఈ అకాల వర్షాలతోని అతివృష్టితోని పంటలను దెబ్బతినిపోయి ఇవాళ పత్తి రైతులు కూడా మరి ఏమాత్రం దిగుబడి రాని పరిస్థితులు, ఉన్నటువంటి పత్తిని కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ రైతులు ఉన్నారు. ఇవాళ మరి ఇటువంటి తెలిసి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను మరి ఇబ్బంది పెడుతూ వారిని కన్నీళ్ల పర్యంతం చేస్తా ఉంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎకరాకి ఒక 3-4 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి రావట్లేదు. ఆ వచ్చిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇవాళ మరి రకరకాల నిబంధనలు పెట్టి మరి సిసిఐ ద్వారా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా మరి రకరకాల ఇబ్బందులు పెట్టి మరి రైతులను ఇబ్బంది పెడతా ఉంది. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి మరి రైతులు ఆదుకోలేని పరిస్థితిలో ఏమాత్రం కూడా మరి వారికి చేదోడు వాదోడు లేకుండా వారిని కూడా మరి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. అట్లాగే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి జిన్నింగ్ మిల్లులో మరి మన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది అమానుషం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి నేరుగా జిన్నింగ్ మిల్ అనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో మరి తేమ శాతం రాలేదని, తర్వాత పత్తి బాగులేదని రకరకాల ఆంక్షలతోని మరి వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎన్నడూ లేని విధంగా మరి ఎకరాకి 7 క్వింటాల పత్తి అని చెప్పి నిబంధనలు పెట్టేది దారుణమైన విషయం. దీన్ని తప్పకుండా ఎత్తివేయాలి. ఇవాళ మరి రకరకాల ఆంక్షలతోని పత్తి రైతులు ఏవైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో వాటి ఈ ప్రభుత్వం వాటిని అధిగమించి ఎటువంటి నిబంధనలు ఎక్కడ వీలైతే అక్కడ పత్తిన విధంగా మరి రైతులకు అనుమతించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలతోని తప్పుడు విధానాలతోని అసలే మిగిలిపోయిన రైతును మరింత కృంగదీసి మరింత ఇబ్బందులు పెట్టి రైతును నట్టేయడం ఇచ్చేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇవాళ రకరకాల విన్యాసాలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడతా ఉంది. నేను మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి లేని పక్షంలో రైతులందరూ కూడా మరి చాలా దారుణమైన పరిస్థితిలో మరి ప్రభుత్వానికి మరి తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి కలుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. విపరీతమైనటువంటి వర్షాలు పడి వరి ధాన్యం కానీ అదే విధంగా పత్తి కానీ తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి రైతులను ప్రభుత్వం కూడా కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించి ఇలా పత్తి కొనుగోలు పైన విపరీతమైనటువంటి మరి విధించడం వల్ల ఎవరైతే జిన్నింగ్ మిల్ యజమానులు ఉన్నారో మరి వాళ్ళు కూడా స్ట్రైక్ లో పోవడం జరిగింది. చాలా దారుణం. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళు పత్తి రైతులు కావచ్చు, వరి పండించే అటువంటి రైతులు కావచ్చు, ఎవరైనా రైతు పద్ధతులలో మరి ఆనాడు రైతులను కాపాడుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఏం పట్టి లేనట్టుగా ఎవరు ఎక్కడ పోతే మాకేంది, మా ప్రభుత్వం అయితే మాకున్నది, మా రాజకీయం అయితే మాకు నడుస్తున్నది అనేటువంటి పద్ధతిలో వ్యవహరించడం జరుగుతా ఉంది. ఒకవైపు ఏమో కేంద్రం మరి విదేశీ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పత్తి పైన 11% సుంకాన్ని రద్దు చేయడం వల్ల మరి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించి మన రాష్ట్రంలో దేశంలో పండుతున్నటువంటి పత్తిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ సమస్య దాపురించింది. మరి ఇది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది లక్షలాది మంది రైతుల యొక్క పాలిట శాపంగా మారింది. మనకు తెలుసు మన రాష్ట్రంలో దాదాపు 43 లక్షల ఎకరాలలో పత్తి పండించడం జరిగింది. దాదాపు ప్రభుత్వ అంచనా మేరకు 28 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క పత్తి ఈ రోజు మార్కెట్లకు రానున్నది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 1,28,000 టన్నులు మాత్రమే. మరి మిగిలిన 26 లక్షల పైచిలుకు టన్నుల పత్తి ఇలా రైతుల దగ్గరనే ఉన్నది. మార్కెట్ కు వస్తే వాపస్ తీసుకుపోమంటున్నారు. అసలు మార్కెట్ కు తీసుకొచ్చిన రైతు మళ్ళీ వాపస్ ఎట్లా తీసుకుపోతారు? అన్లోడ్ ఎట్లయితుంది, లోడ్ ఎట్లయితుంది? మరి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎవరు భరిస్తారు? గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేనా? మరి ఈ రోజు ఏదైతే సిసిఎల్ఏ పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో గతంలో
12 క్వింటా అంటే ఎకరాకు 12 క్వింటాలు కొన్నటువంటి శ్రీశైలి ఇలా 7 క్వింటాలు మాత్రమే కొట్టమని చెప్పి, అదే విధంగా తేమ శాతాన్ని తగ్గించి 8% కంటే ఎక్కువ ఉంటే మేము కొనమని, 11-12% ఉంటే అసలే కొనమని వాపసు చేస్తున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు అనేక మంది రైతులు ఇలా మరి దారుణమైనటువంటి బాధపడతా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి కనీసమైనటువంటి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నది. నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? లక్షలాది మంది రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళను ఆదుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? వ్యవసాయ శాఖ మంత్రికి లేదా? అసలు మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా? ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతలేదు. కాబట్టి కేంద్రంలో ఈరోజు మనకు బీజేపీ నుంచి 88 మంది ఎంపీలు గెలిచిండ్రు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. వీళ్ళందరూ కూడా చేతులెత్తేసి అన్న రైతులను చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.